అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. కలెక్టరేట్ లో ప్రారంభమైన ఎన్నికల కంట్రోల్ రూమ్. రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాలని, నివేదికలు వేగంగా పంపాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. టీడీపీ, వైసీపీ అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో ఎవరు తలపడనున్నారు? రెండు పార్టీల నుండి ఎన్నికల బరిలో తలబడనున్న రేసు గుర్రాలపై వాజీ ప్రత్యేక కథనం. రేపటి నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు. ఏర్పాట్లు పూర్తయ్యాయంటున్న ఎన్నికల పరిశీలకులు సుబ్బారావు. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. ఎన్నికల కంట్రోల్ రూమ్ నుండి పంపవలసిన నివేదికలను ఎప్పటికప్పుడు వేగంగా పంపాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. కంట్రోల్ రూమ్ ను కలెక్టర్ తనిఖీ చేశారు. కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా, సోషల్ మీడియా సెల్, 24/7 కాల్ సెంటర్, కంప్లైంటింగ్ మానిటరింగ్ సెల్, రిపోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ విభాగాలు ఎలా పనిచేస్తున్నాయని వివరాలు అడిగారు. సోమవారం నుండి పూర్తి సిబ్బందితో పనిచేయాలని, అందుకు తగ్గ కంప్యూటర్స్, టీవీలు, ఇతర అవసరాలన్నింటినీ ఆదివారం సాయంత్రానికి సిద్ధం చేసుకోవాలని సూచించారు. విజయనగరం, పార్వతీపురం జిల్లాలకు సంబంధించి పరీక్షలు ఏ విధంగా నిర్వహించాలనే విషయాన్ని పర్యవేక్షిస్తున్నామని 10వ తరగతి పరీక్షల అబ్జర్వర్ జాయింట్ డైరెక్టర్ సుబ్బారావు అన్నారు. జిల్లా యంత్రాంగం సహకారంతో జిల్లా విద్యాశాఖ అధికారి ఏర్పాట్లు పూర్తి చేశారని అన్నారు. విద్యార్థులు పరీక్షలు సజావుగా రాయడానికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. పరీక్షలు ఇక్కడ 129 సెంటర్లో జరుగుతున్నాయని, అన్ని సెంటర్లలో ఫర్నిచర్తో సహా అన్ని సౌకర్యాలు కల్పించారని అన్నారు. విజయనగరం జిల్లాకు, మన్యం జిల్లాకు 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ రెగ్యులర్ ప్లస్ ఓపెన్ స్కూల్ సంబంధించి టోటల్ ఎగ్జామినేషన్స్ నిర్వహణ ఏ విధంగా జరుగుతుంది, తర్వాత ఏ విధంగా నిర్వహించాలి అనే దాని మీద ఈ జిల్లాకు అబ్జర్వర్గా రావడం జరిగింది. మరి డిపార్ట్మెంటల్ ఆఫీసర్, చీఫ్ సూపరింటెండెంట్స్ కూడా సెంటర్స్లో పిల్లలు సౌకర్యవంతంగా ఎగ్జామ్ రాయడం కోసం కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మన విజయనగరం జిల్లాలో వచ్చేసి 27,178 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు. అది మరి రేపటి నుంచి మనకు జరుగుతున్నాయి. గవర్నమెంటల్ కూడా స్టూడెంట్ ఎగ్జామ్ హాల్కి వచ్చిన తర్వాత పూర్తి అన్ని ఫెసిలిటీస్ కల్పించి 3 గంటలు ఎగ్జామ్ చక్కగా రాసేటట్లుగా చూడాలని చెప్పేసి చీఫ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్కు విన్నవించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎగ్జామ్స్ రేపటి నుంచి 30వ తేదీ వరకు జరుగుతున్నాయి. మార్నింగ్ 9:30 to 12:45 వరకు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా గంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి వచ్చి తమ హాలు, తర్వాత తమ సీటు ఎక్కడ ఉందని చూసుకొని, చుట్టుపక్కల ఏమైనా కాగితాలు ఏమైనా ఉంటే వాటిని తీసేసుకొని చక్కగా మన ప్రశాంత వాతావరణంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాయాలని చెప్పేసి మరి కోరుకుంటున్నాము. మరి దీనికోసం 10 ఫ్లయింగ్ స్క్వాడ్స్ వేయడం జరిగింది. సెంటర్స్లో ప్రత్యేకంగా సిట్టింగ్ స్క్వాడ్స్ కూడా పెట్టడం జరిగింది. ఉన్న ప్రత్యేకత ఏంటంటే అంతకుముందు దానికి ఇప్పుడు దానికి ఎక్కడ కూడా మాల్ ప్రాక్టీస్ జరగకుండా పూర్తి స్థాయిలో క్వశ్చన్ పేపర్ మీదనే QR కోడ్ అనేది ఒకటి ఏర్పాటు చేసి, మరి ఎక్కడైనా మాల్ ప్రాక్టీస్ అనేది జరగడం కానీ, క్వశ్చన్ పేపర్ బయటికి వెళ్ళడం కానీ జరిగిందంటే ఇమ్మీడియట్గా వాటిని ట్రేస్ అవుట్ చేసేసి వాటి మీద పూర్తి యాక్షన్ అనేది ఇమ్మీడియట్గా తీసుకోవడానికి ఈ సంవత్సరం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఇన్విజిలేటరు, ప్రతి చీఫ్, ప్రతి డిపార్ట్మెంటల్ ఆఫీసరు ఎగ్జామ్ కోసం ఎవరైతే నిర్వహించబడి 10వ తరగతికి సంబంధించిన పరీక్షల ఏర్పాట్లను జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ ఈ రోజు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అబ్జర్వర్ చేసిన సూచనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశామని పేర్కొన్నారు. 129 సెంటర్లలో పరీక్షలు జరగనున్నాయని, విద్యార్థులకు అవసరమైన వసతి సౌకర్యాలతో పాటు త్రాగునీరు, మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వేసవి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి సెంటర్ వద్ద ఒక ANM ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
129 సెంటర్లు కూడా అన్నిట్లో కూడా ఫర్నిచరు, త్రాగునీరు, అకామిడేషను అంటే ముఖ్యంగా విద్యుత్ శక్తి అన్నిటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మెడికల్ వారికి చేసి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క సెంటర్లో కూడా ఒక ఏఎన్ఎంని కానీ మెడికల్ అసిస్టెంట్ కానీ ఉంచడం జరిగింది. సార్ చెప్పినట్టు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ట్యాబ్లెట్స్ అన్నీ కూడా అక్కడ చక్కగా ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు వారికి బందోబస్తు చేయడానికి ఎస్పీ గారికి కలెక్టర్ గారి ద్వారా కూడా రాయడం జరిగింది. ఇవన్నీ కూడా కలెక్టర్ గారు కూడా 2-3 రోజుల నుంచి దీని మీద పర్యవేక్షిస్తున్నారండి. కలెక్టర్ గారు యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ సంవత్సరం చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి మా సాయశక్తులు ప్రయత్నిస్తున్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం ఏంటంటే ఎవరైనా 10th క్లాస్ విద్యార్థులు హాల్ టికెట్ ఉంటే వాళ్ళకి బస్సు ఫ్రీగా ఇస్తున్నారండి. దాన్ని అందరికీ కూడా తెలియజేయాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉత్తరాంధ్రలో తెలుగుదేశం 1 సీటు, జనసేన పార్టీ 1 సీటు యాదవులకు కేటాయించిందని, వైఎస్ఆర్ పార్టీ 1 సీటు కూడా యాదవులకు కేటాయించలేదని ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ముద్దాడ మధు యాదవ్ ఆరోపించారు. ఈ రోజు విజయనగరం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ యాదవులను పరిగణలోకి తీసుకోకుండా టికెట్లు కేటాయించడాన్ని ఖండిస్తున్నామని తెలియజేస్తూ త్వరలోనే బీసీల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నామని, అప్పుడు ఈ విషయమై చర్చిస్తామని అన్నారు. అభ్యర్థుల్లో మరి 32 నియోజకవర్గాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఒకరికి ఇప్పటికీ 1 సీట్ ఇచ్చింది యాదవులకి. అలాగే జనసేన ఒక సీట్ ఇచ్చింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పటికైతే మాకు తెలిసింది 1 కూడా లేదు. ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మరి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. యాదవులకి రాజకీయాలలో ఉత్తరాంధ్ర నుంచి ప్రాధాన్యత కల్పించాలని. మరి ఈసారి మరి రాజకీయ పార్టీలు ప్రకటించకపోవడం చాలా బాధ కలిగించిందని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ముఖ్యంగా విజయనగరం జిల్లాలో చూసుకున్నట్టయితే పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ అలాగే జనసేన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక్కరికి కూడా యాదవులకి ఇక్కడ సముచిత స్థానం 1 సీటు కూడా ఇవ్వకపోవడం చాలా బాధ కలిగించింది. మరి నా వరకు నేను విజయనగరం నియోజకవర్గంలో మరి టికెట్కి నేను కూడా అప్లై చేశాను. మరి నిన్న ఇక్కడ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే నేను గత పాదయాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పాదయాత్రలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత మరి బీసీని పార్టీకి దగ్గర చేస్తూ అలాగే పార్టీలో పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పార్టీకి పూర్తి సమయం కేటాయించి ఎంతో కష్టపడి పనిచేయడం జరిగింది. విజయనగరం గ్రంథాలయ చైర్మన్ ఇస్తానని మరి శాసనసభ్యులు వారు ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ గ్రంథాలయ చైర్మన్ మరి అది కూడా వారు ఇవ్వలేదు పార్టీ. అలాగే 2023లో బీసీ కమిషన్ మెంబర్గా కూడా ఇస్తానన్నారు, అది కూడా ఇవ్వలేదు. సరే ఇవ్వలేకపోతే ఇబ్బంది ఏం లేదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే మేము ముందు నుంచి కూడా ప్రతిదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి పార్టీ మాకు అన్ని రంగాల్లో కూడా సహకరించాలని ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను కూడా. మరి నిన్న కూడా టికెట్కి ఇస్తే మేము పోటీ చేస్తామని కూడా బీసీలకు కేటాయించి మాకు టికెట్ ఇస్తే పోటీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ ఎన్నికలలో ఫిర్యాదుల కోసం ప్రజా యాప్ సి విజిల్ ద్వారా కూడా స్వీకరిస్తున్నామని, ఈ యాప్ కోసం ఆండ్రాయిడ్ ఫోన్లో కెమెరా ఆప్షన్ ఉండాలని, ఫోటోలు, ఆడియోలు, వీడియోలను, మోడల్ కోడ్ ఉల్లంఘన లైవ్ రిపోర్టింగ్ను ఈ యాప్ ద్వారా పంపవచ్చని సిపిఓ బాలాజీ తెలిపారు. ముందుగా రికార్డ్ చేసిన ఫోటోలు, వీడియోలు ఈ యాప్లో అనుమతించబడవని స్పష్టం చేశారు. ఫిర్యాదు అందించిన 100 నిమిషాల్లో క్షేత్రస్థాయిలో విచారించి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఫిర్యాదుదారు వారి పేరు, ఫోన్ నెంబర్ రాయవచ్చు, లేకపోయినా ఫిర్యాదును స్వీకరించి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఫిర్యాదుల కోసం 24/7 పనిచేసే 1950 టోల్ ఫ్రీ నంబర్ని పనిచేస్తోందని తెలిపారు.
ఎలక్షన్కి సంబంధించినటువంటి కంప్లైంట్స్ కానీ గ్రీవెన్సెస్ కానీ ఉంటే కంట్రోల్ రూమ్ డెడికేటెడ్ ఫోన్ నెంబర్స్ 2 ఉన్నాయి. అవి ఆల్రెడీ అన్ని పేపర్లలో కూడా పబ్లిష్ చేయడం జరిగింది. అలాగే మీడియా ద్వారా కూడా అందరికీ తెలియజేస్తాము. ఇంకా సివిజిల్ యాప్ అనేది మీ అందరికీ తెలిసిందే. సివిజిల్ అనేది సిటిజన్ కంప్లైంట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండే యాప్. ఏ గ్రీవెన్స్ అయినా ఏ కంప్లైంట్ అయినా సిటిజన్ సివిజిల్ ద్వారా తెలియజేస్తే 100 నిమిషాల్లో దానికి సంబంధించినటువంటి యాక్షన్ అంతా తీసుకొని రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి సివిజిల్ యాప్ని అందరూ వినియోగించుకోండి. ఇది ప్లేస్టోర్లో ఉంటుంది. ప్లేస్టోర్లో ఉన్న సివిజిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ డీటెయిల్స్తోనైనా మీరు కంప్లైంట్ రైజ్ చేయొచ్చు, డీటెయిల్స్ లేకుండానైనా రైజ్ చేయొచ్చు. కాబట్టి సిటిజన్స్ అందరూ కూడా ఎలక్షన్కి సంబంధించి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి వీలుగా మీ వంతు సహకారాన్ని అందించండి. ఇక్కడ మేమంతా కంట్రోల్ రూమ్లో ఉన్నాం. 1950 కాల్ సెంటర్ ఒకటి ఉంది. అలాగే మనకి ఎన్జిఎస్పి పోర్టల్ ద్వారా కానీ, వాటర్ యాప్ ద్వారా కానీ, వాటర్ హెల్త్ పోర్టల్ ద్వారా కానీ మీరు దేని ద్వారా కంప్లైంట్ పెట్టినా దాన్ని మేము వితిన్ 24 అవర్స్లో అటెండ్ అవుతాం. అలాగే ఈ సివిజిల్ అనేది మాత్రం కేవలం 100 నిమిషాల్లోనే మేము అటెండ్ అయ్యి దాన్ని కంప్లీట్ చేయడం కూడా 100 నిమిషాల్లో పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఎక్కువ మంది వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే గ్రీవెన్సెస్ మెయిన్ అండి కంట్రోల్ రూమ్ సంబంధించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా వాళ్ళ నుంచి వచ్చినటువంటి కంప్లైంట్లు కానీ వాళ్ళ తాలూకా గ్రీవెన్సెస్ కానీ ఇమీడియట్గా మేము క్లియర్ చేయడానికి చూస్తాం. అలాగే రిపోర్ట్స్ ఇక్కడ నుంచి పైకి వెళ్లాల్సిన రిపోర్ట్స్ సంబంధించి కూడా మానిటరింగ్ పక్కగా చేసుకొని టైమ్లీ రిపోర్ట్స్ వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకుంటున్నాం. అలాగే మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా కూడా వచ్చిన కంప్లైంట్లు కూడా మనం ట్యాగ్ చేసుకొని వాటి మీద కూడా వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకొని కన్సర్న్ ఆర్ఓల ద్వారా రిపోర్ట్స్ తెప్పించుకొని చక్కగా ఎటువంటి గోప్యత లేకుండా ఎలక్షన్ జరిగేటట్టు చూడడానికి ప్రయత్నిస్తున్నామండి. కలెక్టర్ గారు ఇక్కడ ఎలక్షన్కి సంబంధించి ఎంసీసీ కోడ్ ఉందండి. ప్రతి రాజకీయ పార్టీ ఏం చేయాలి, రాజకీయ పార్టీ తరఫున వాళ్ళేం చేయాలి, మేమేం చేయాలి అనేది కూడా ఆల్రెడీ ఎంసీసీ కోడ్లో మనకి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా ఇచ్చారు. రాజకీయ పార్టీలకు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా సెన్సిటైజ్ చేశారండి ఏం చేయాలనేది. ఎటువంటి మత ప్రచారాలకు సంబంధించినవి చేయకూడదు కానీ, పర్మిషన్స్ తీసుకోవడంలో ఎటువంటి జాప్యం చేయకుండా పర్మిషన్ పక్కాగా తీసుకోవాలని కానీ, అలాగే అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ ఎక్కడ జరగకుండా చర్యలు తీసుకోవాలని కానీ, అలాగే ఎంసీసీ వైలేషన్స్ జరగకుండా చూసుకోవాలనేది అందరికీ చెప్పడం జరిగిందండి. అంటే మీకు అందరికీ తెలిసిందే లిక్కర్ పంచడం, మనీ పంచడం ఇట్లాంటివన్నీ లేకుండా చేసుకోండి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అందరికీ కూడా. అట్లా ఎన్నికల కోడ్ కూసింది. అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలు సుమారుగా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థిని ప్రకటించారు. గెలుపు గుర్రాలు ఎవరో లెక్క తేలాల్సింది. విజయనగరం జిల్లాలో బరిలో దిగుతున్న రేసు గుర్రాలపై వాజీ ప్రత్యేక కథనం. విజయనగరం నియోజకవర్గానికి వస్తే వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు పార్టీ అధిష్టానం మరొకసారి అవకాశం ఇచ్చింది. 1989లో తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసి అశోక్ చేతిలో ఓడిపోయినా పడినేచిన కెరటంలా ఎదిగిన కోలగట్ల 2004వ సంవత్సరంలో అశోక్ గజపతిపై గెలిచి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగి డిప్యూటీ స్పీకర్ స్థాయికి వెళ్లారు. గడచిన ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతిరాజుపై 6400 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే 7 సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయనగరంలో విజయ బావుట ఎగరవేశారు. గత ఎన్నికల్లో సుమారు 4% ఓట్ల తేడాతో అదితి గజపతిరాజు ఓడిపోయారు. ఇటీవల జరిగిన పరిణామాలలో వైఎస్ఆర్ పార్టీకి చెందిన పిల్ల విజయ్ కుమార్, అవనాపు విజయ్లు పెద్ద ఎత్తున అనుచర గలంతో తెలుగుదేశం పార్టీలో చేరడం, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస యశస్వి తెలుగుదేశం పార్టీకి పూర్తిగా అందుబాటులో ఉంటూ అనునిత్యం వారితో పనిచేస్తూ ఉండడం తెలుగుదేశం పార్టీకి కొంతవరకు కలిసి వస్తుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇక నెల్లిమర్ల నియోజకవర్గం విషయానికి వస్తే 2009వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ నుంచి, 2019లో వైఎస్ఆర్ పార్టీ నుంచి పోటీ చేసి బడ్డుకొండ అప్పలనాయుడు విజయం సాధించారు. ప్రస్తుతం సిట్టింగ్ అభ్యర్థిగా మరొకసారి టికెట్ పొందారు. ఈ ఏడాది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా లోక మాధవి పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికలలో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మాధవికి 7633 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం ఆమెకు తెలుగుదేశం, బీజేపీ బలపరుస్తూ ఉండడంతో ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉంది. అనునిత్యం ప్రజలలో ప్రచారంతో చురుగ్గా ఉంటున్నారు.
రాజాం నియోజకవర్గానికి విషయానికి వస్తే 2014, 2019 ఎన్నికలలో వైఎస్ఆర్ పార్టీకి చెందిన కంబాల జోగులు విజయం సాధించారు. తాజా ఎన్నికలలో వైఎస్ఆర్ పార్టీ రాజాం నియోజకవర్గం నుంచి డాక్టర్ తలే రాజేష్ కు టికెట్ ఇచ్చారు. ఆయన ప్రస్తుతం రాజాంలో సన్ రైజ్ అనే పేరుతో ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. తన తండ్రి భద్రయ్య 1985, 1994 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. రాజాం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కొండ్రు మురళీమోహన్ ఉన్నారు. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి MBA పూర్తి చేసి ఉన్నత విద్యావంతుడు మురళీమోహన్. 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొండ్రు మురళీమోహన్ గతంలో మంత్రి పదవి కూడా చేపట్టారు. గజపతి నగరం విషయానికి వస్తే వైఎస్ఆర్ పార్టీ నుంచి బొత్స అప్పలనరసయ్య మరొకసారి పోటీ చేస్తున్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి, 2019లో వైఎస్ఆర్ పార్టీ నుంచి విజయం సాధించిన అప్పల నరసయ్య ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ గజపతి నగరం నియోజకవర్గం నుంచి కొండపల్లి శ్రీనివాస్ కు టికెట్ ఇచ్చారు. ఆయన హైదరాబాద్లోని JNTU విశ్వవిద్యాలయం నుంచి బీటెక్ పూర్తి చేసి అమెరికాలోని బాల్ స్టేట్ విశ్వవిద్యాలయం నుంచి MS కంప్యూటర్స్ పూర్తి చేసిన ఉన్నత విద్యావంతుడు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి 4 సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేగా విజయం సాధించిన నేపథ్యంలో ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా ఉంది. ఇక్కడ కూడా ఇరువురు అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉంటుందని చెప్పక తప్పదు. బొబ్బిలి కోటకు ఎంతో రాజకీయ చరిత్ర ఉంది. ఆ కుటుంబం నుండి ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి RS రామకృష్ణ రంగారావు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ఇదే కుటుంబం నుంచి 2004, 2009, 2014 ఎన్నికలలో సుజయకృష్ణ రంగారావు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా మంత్రి పదవి కూడా చేపట్టారు. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బేబీ నాయన పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ గా వ్యవహరించారు. 2014 లోక్సభ ఎన్నికలలో అశోక్ గజపతిరాజు చేతిలో ఓడిపోయినప్పటికీ 4 లక్షలకు పైగా ఓట్లు సాధించి తన సత్తా చాటారు. వైఎస్ఆర్ పార్టీ బొబ్బిలి నియోజకవర్గం నుంచి సిట్టింగ్ అభ్యర్థి అయిన సంబంగి వెంకట అప్పలనాయుడుకే టికెట్ మరొకసారి ఇచ్చింది. సంబంగి 1983, 85, 1994 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి, 2019లో వైఎస్ఆర్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. బేబీ నాయన, సంబంగి అప్పలనాయుడుల మధ్య గట్టి పోటీ ఉంటుందని చెప్పవచ్చు. చీపురుపల్లిలో శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి 26వ జాతర మహోత్సవములు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరగనున్న జాతర సందర్భంగా అమ్మవారి ఆలయం పూల అలంకరణ, విద్యుత్ దీపాల కాంతులతో ముస్తాబైంది. ఈ రోజు ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. తొలి పూజ MP బెల్లాన చంద్రశేఖర్ చేశారు. ఈ ఏడాది ఏర్పాట్లు బాగాలేవని విమర్శలు వినిపిస్తున్నాయి. నుంచి వచ్చాం, ప్రతి సంవత్సరం వస్తాం. ఆ తల్లిని మొక్కుకుంటే కోరిన కోరికలన్నీ కూడా చక్కగా తీరుతాయండి. అందుకని దూర ప్రాంతాల నుంచి శ్రీకాకుళం జిల్లా కాకుండా విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి కూడా వస్తారు. ఆ తల్లిని మొక్కుకుంటే కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. కనకమహాలక్ష్మి శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారి 26వ వార్షిక జాతరోత్సవంలో తేదీ 17, 18, 19 3 రోజులు అత్యంత వైభవంగా ఈ జాతరోత్సవం జరుగును. ఈ జాతరోత్సవం సందర్భంగా దేవాదాయ శాఖ తరఫున ఈ చలువు పందిళ్ళు మరియు భక్తులకి కూలెన్స్, అలాగే ఉచిత మంచినీరు, ప్రసాదం, మిగతా ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవస్థానం తరఫున. పార్వతీపురంలో శ్రీ శ్రీ ఎల్లమ్మ జాతర సిరిలిపోతన్న మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేకువజాము నుండి భక్తులు భారీగా తరలివచ్చి దర్శనం చేసుకున్నారు. ఉపవాసంతో చుట్టుపక్కల గ్రామాల నుండి భారీ ఎత్తుగా భక్తులు వచ్చారు. భక్తులు కోరిన కోరికలు తీరుతాయని మొక్కుబడిగా ప్రతి ఇంటికి వెళ్లి బియ్యం దండుతూ ఉంటారు. ఆ దండిన బియ్యం సిరిలిపోతన్న గుడిలో సమర్పిస్తారు. ఇలా చేస్తే అనుకున్నవి జరుగుతాయని భక్తుల నమ్మకం.
16వ తారీఖు వరకు పొన్నూరులో 4 రోజులు తిరుగుతాం, పార్వతీపురంలో 4 రోజులు తిరుగుతాం. 17వ తారీఖున ఆదివారం ఈరోజు సిర్లుపాతన్న ఎల్లమ్మ జాతర ఒకరోజు గ్రాండ్గా చేస్తాం. డప్పులోలు అందరూ ఉంటారు. ఈ జనాభా చాలామంది వస్తారు. ఈ జాతర గురించి ఎక్కడ లేని పొన్నూరు అక్కడ లేని అందరూ వచ్చి ఈ జాతరను సంబరంగా దర్శనం ఎల్లమ్మ పోతన్న దర్శనం చేసుకొని ఏమున్నా మొక్కులు ఏమున్నా చేస్తారు. సిల్లిపోతన్న తండ్రికి చెల్లించుకొని చేస్తారు. అలాగే శనివారం రోజు మల్లెలు దొక్కుతాం. మల్లెలు దొక్కి ఇక్కడికి ఉదయం 3 గంటల నుండి భక్తులు 50 మంది భక్తులు వచ్చి ఇక్కడ జిల్లా స్థాయిలో సాధారణ ఎన్నికల కంట్రోల్ రూమ్ ఏర్పాట్ల భాగంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే వార్తలను, ప్రకటనలు అన్నింటినీ పర్యవేక్షించడానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని జిల్లా పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ టి రమేష్ పేర్కొన్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఈ కంట్రోల్ రూమ్ ద్వారా వార్తలను, ప్రకటనలు పర్యవేక్షించడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అనుసరించి కొనసాగుతున్నదా లేనిది అని చూడడం జరుగుతుందని అన్నారు. పెయిడ్ న్యూస్ తదితర అంశాలను పరిశీలించనున్నట్లు చెప్పారు. జిల్లా స్థాయి సాధారణ ఎన్నికల కంట్రోల్ ఏర్పాట్ల భాగంగా మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే వార్తల్ని, అలాగే అడ్వర్టైజ్మెంట్స్ని వాటన్నిటిని మానిటరింగ్ చేయడానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా స్టేట్ వైడ్ ఛానల్స్, అలాగే లోకల్ ఛానల్స్లో వచ్చే న్యూస్, అలాగే ప్రింట్ మీడియాలో వచ్చే వార్తలు వీటన్నిటినీ కూడా మానిటరింగ్ చేస్తూ, అలాగే మనకి ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన వార్తలు కానీ, లేదంటే పెయిడ్ న్యూస్ సంబంధించినవి కానీ, అలాగే ఈ అడ్వర్టైజ్మెంట్స్ అభ్యర్థులు చేసే ప్రకటనలు, ఎన్నికల సంబంధించిన జారీ చేసే ప్రకటనలు కానీ వీటన్నిటినీ కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఇవన్నిటిపై జిల్లా ఎన్నికల అధికారి వారికి, అలాగే రిటర్నింగ్ అధికారికి, జిల్లాలో ఉన్న అన్ని రిటర్నింగ్ అధికారులకు వీటన్నిటికి కూడా ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే వార్తల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. వీటి ఆధారంగా వారు మీడియాలో వచ్చే వార్తలపై ఆ రిటర్నింగ్ అధికారులు, జిల్లా ఎలక్షన్ అధికారి గారు అందరూ కూడా యాక్షన్ తీసుకుంటారు. నెక్స్ట్ అలాగే పెయిడ్ న్యూస్కి సంబంధించి కానీ, అలాగే అభ్యర్థులు జారీ చేసే ప్రకటనలు సంబంధించి కానీ, అంటే అనుమతి తీసుకుని జారీ చేస్తున్నారా లేదా అన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అభ్యర్థులు ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అందరూ కూడా ముందుగా జిల్లా ఎన్నికల అధికారి వారి అనుమతి తీసుకొని ఇక్కడ ఎంసీఎంసీ సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెంటర్ ఉంటుంది. అందులో ముందు ఎన్నికల్లో జారీ చేసే ప్రకటనలకు సంబంధించి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో జారీ చేసే ప్రకటనకు సంబంధించి ముందస్తుగా అనుమతి తీసుకొని మాత్రమే జారీ చేయాల్సి ఉంటుంది. లేనట్టయితే ఎవరైతే ప్రచారం లేకపోతే ప్రచురణ చేసిన వాళ్ళ మీద, అభ్యర్థి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విజయనగరంలో మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల సమీపంలో ఉన్న ఎల్లమాంబ అమ్మవారి ఉత్సవం కన్నుల పండుగగా జరుగుతోంది. ఈ రోజు ఉదయం నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మ దర్శనం కోసం తెల్లవారుజాము నుండి బారులు తీరారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ రోజు సిరిమానోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు అమ్మ దర్శనం చేసుకున్నారు. సంవత్సరం క్యూ లైన్లు పెట్టి క్యూలో ఉన్న ప్రజలందరూ కూడా వారికి వాటర్ సప్లై పెట్టి అన్నీ కూడా ఏర్పాట్లు చేసాం. అలాగే సాయంత్రం 6 గంటలకి సిరులు తిప్పడానికి కూడా సిరులు ఇచ్చే తల్లి కాబట్టి, ఎల్లమ్మ సిరులు కాబట్టి ఆ సిరులు కూడా 6 గంటలకి సమయాన్ని మన సంతక అప్పారావు తోటి సిరిమాను అధిరోహించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసాం. ప్రజలందరూ కూడా ఈ ఎల్లమ్మ తల్లిని, అలాగే పడిబియ్యం కూడా, పసుపు కుంకుమ పడిబియ్యం కూడా అమ్మవారు మొక్కుబడి చెబితే మన యొక్క ఆరోగ్యము, ధనవృద్ధి, ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని అమ్మవారు ఇప్పటికే ఉదయం నుండే వేలాది మంది భక్తులు కూడా తరలి వచ్చారు. ఇక్కడ కూడా సాయంత్రానికి కూడా ఈ సిరులు ఉత్సవానికి కూడా అత్యంత వైభవంగా ప్రజలందరూ కూడా అత్యవసరమైన వేల మంది విశేషిస్తారని, అలాగే
విజయవాడలో నిన్న న్యాయవాదుల ఆత్మీయ సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీకి చెందిన న్యాయవాదులు హాజరయ్యారని విజయనగరం తెలుగుదేశం పార్టీ న్యాయ విభాగం అధ్యక్షులు ఉపాధ్యాయుల రవిశంకర్ పేర్కొన్నారు. ఈ రోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియలో న్యాయవాదుల పాత్ర తదితర అంశాల గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. వారి ద్వారా కూడా నామినేషన్ ప్రక్రియ, ఎలక్షన్ ప్రాసెస్, న్యాయవాదుల తాలూకా పాత్ర ఏ విధంగా ఉండాలి, ఎలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలోనే చాలా దురదృష్టకరమైన పరిస్థితులను కూడా ఏర్పడుతూ ఉన్నాయి. ప్రతిపక్ష నాయకుల మీద ఎదురు విపరీతంగా ఎక్కడెక్కడ కేసులు పెడుతున్నారు అనేది కూడా వాస్తవానికి ఆ వ్యక్తులు కూడా తెలియని పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయనేది వాస్తవానికి ఈ రోజుకి కూడా డీజీపీ గారికి లెటర్ పెట్టినా కూడా ఇన్ఫర్మేషన్ ఈ రోజుకి వచ్చిన పాప అనుకోవాలి. అచ్చెన్నాయుడు గారికి అలాగే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పాప అనుకోవాలి. సో ఎన్ని కేసులు ఉన్నాయో కూడా ఇవన్నీ తెలియట్లేదు. తెలియని పక్షంలో నామినేషన్ ఆ గ్రౌండ్స్ మీద ఏదో తప్పుడు కేసులు ఎక్కడ కూడా పెండింగ్ ఉన్నవి చూపించి నామినేషన్ రిజెక్ట్ చేయించడానికి కుయుక్తులు పన్నే సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుత ప్రభుత్వంలో. సో ఇవన్నీ కూడా ఒకవేళ ఇలాంటి సందర్భాల్లో మనం ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, ఒకవేళ యాంటిసిడెంట్స్ ప్రకారంగా కూడా ఎక్కడెక్కడ ఏ కేసులు నమోదై అభ్యర్థుల మీద వివరాలు ఎలా సేకరించాలి అనే దాని మీద ఒక బ్రీఫ్గా ఒక అవగాహన సదస్సు మాత్రం న్యాయవాదులందరికీ కూడా ఏర్పాటు చేయడం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో నిన్న ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో ఆయా శాఖల అధికారులు, ఎంసీసీ బృందాలు వెంటనే చర్యలను ప్రారంభించాయి. దీనిలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లోని అనధికార రాజకీయ ప్రకటనలు తొలగించడంతో పాటు రాజకీయ ప్రముఖుల విగ్రహాలకు ముసుగులు వేశారు. ప్రభుత్వ ప్రకటనలు, వాహనాలు, బోర్డులపై తొలగించడానికి అవకాశం లేని చోట రాజకీయ నాయకులు చిత్రాలను కనిపించకుండా కప్పివేశారు. చిత్రాలపై స్టిక్కర్లను అంటించారు. గోడల మీద, విద్యుత్ స్తంభాలపైన ఉన్న రాతలు, ప్రకటనలను ముమ్మరంగా తొలగిస్తున్నారు. మున్సిపాలిటీల పరిధిలో హోర్డింగ్లు, బ్యానర్లు, స్టిక్కర్లు, ఫ్లెక్సీల తొలగింపు ప్రక్రియ జరుగుతోంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఈ ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొన్ని శాఖలు ఈ ప్రక్రియను పూర్తి చేసి తమ శాఖలో మోడల్ కోడ్ అమలు చేసినట్లు సర్టిఫికేట్లు అందజేశాయి. విశాఖపట్నం ఉడా చిల్డ్రన్ థియేటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ విభాగం ఉత్తరాంధ్ర జిల్లాల సర్వసభ్య సమావేశం ఈ రోజు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ మాట్లాడుతూ ఎన్నికైన తర్వాత మేనిఫెస్టోలో 100% హామీలను అమలు చేసి ప్రజలకు న్యాయం చేసిన ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అటువంటి పరిస్థితి రాకూడదనే చాలా విజనరీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 3 పరిపాలన రాష్ట్రాలుగా ఎన్నికలు పెడితే రాయలసీమ ప్రాంతాలు పెడితే ఈరోజు దానికి అవసరమైన ఎన్నికలను తీసుకెళ్ళి దానికి సంబంధించిన అమరావతికి ఈరోజు పెట్టాలని చెప్పి పెడితే మరి దాన్ని ఈరోజు ఎందుకు విమర్శిస్తున్నారని ఒకసారి ప్రతిపక్షం ఏది చేసినా, ప్రతిపక్షాన్ని ప్రభుత్వం చేసిన ప్రతి పనికి కూడా మరి లిటిగేట్ చంద్రబాబు గారు అందరికీ తెలుసు. కానీ వేరే లిటిగేట్ చంద్రబాబు ఏది మంచి చేస్తారు ప్రతిపక్షం లేకుండా. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కలెక్టరేట్లో ప్రారంభమైన ఎన్నికల కంట్రోల్ రూమ్, రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాలని, నివేదికలు వేగంగా పంపాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. టీడీపీ, వైసీపీల అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో ఎవరు తలపడనున్నారు? 2 పార్టీల నుండి ఎన్నికల బరిలో తలపడనున్న రేసు గుర్రాలపై వాజీ ప్రత్యేక కథనం. రేపటి నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు, ఏర్పాట్లు పూర్తయ్యాయంటున్న పరిశీలకులు సుబ్బారావు. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.